ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరు ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు మనం లెసన్ నెంబర్ 14లో ఉన్నాము. మీరందరు క్లాస్ కోసం రెడీగా ఉన్నారు కదా? సో మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి, మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. మా విమోచకుడవైన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. పాపము నుండి, శాపము నుండి మమ్మల్ని విడిపించువాడా ప్రభా, మీకు స్తోత్రం నైనా. మరి ఒకసారి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా, మీకు వందనాలు నైనా. ఈ క్లాస్ అంతటిలో మీ సన్నిధి, మీ పరిశుద్ధాత్మ సహాయము సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ రూత్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ రూతు గ్రంథము 4 అధ్యాయాలు, బుక్ ఆఫ్ రూత్ 4 చాప్టర్స్ మెమరీ వర్స్. 2 కొరింథీ పత్రిక 11 అధ్యాయము 2-3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. 2 Corinthians chapter 11 verse 2-3. I am jealous for you with a godly jealousy. I promised you to one husband, to Christ, so that I might present you as a pure virgin to him. But I am afraid that just as Eve was deceived by the serpent's cunning, your minds may somehow be led astray from your sincere and pure devotion to Christ. సో అందరం మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా? ఈ లెసన్లో మనం ఒక ప్రాముఖ్యమైన స్త్రీ గురించి, ఒక ఆశీర్వదింపబడిన స్త్రీ గురించి మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. ఏ ప్రజలనైతే దేవుడు తన సన్నిధిలోనికి రాకూడదు, తన సమాజంలో చేర్చుకొనకూడదు అనే ప్రజల గురించి అయితే చెప్పాడో, ఆ ప్రజల నుండే యెహోవాయే తనకు దేవుడిగా కలిగిన ఒక స్త్రీ, ఇంకా దేవుని సంపూర్ణ సమర్పణతో వెంబడించిన స్త్రీ, దేవుని సమాజంలో చేర్చబడడం మాత్రమే కాదు, కానీ బుక్ ఆఫ్ బైబిల్స్లో 66 గ్రంథాలలో కూడా ఒక గ్రంథం పేరు ఆమె పేరు మీద రాయబడినంతగా దీవెనకరమైన జీవితం ఆమె జీవించింది. ఇంకా అదే సమయంలో బుక్స్ ఆఫ్ బైబిల్లో తన పేరు ఉండడం కాదు, కానీ ఇంకా యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనే తన పేరు ఉండునంత ప్రాముఖ్యమైన స్త్రీగా ఆమె నిలబడిందనమాట. ఆమె ఎవరో కాదు, రూతు అనమాట. సో ఈరోజు మనం రూతు లెసన్ గురించి చెప్పుకోబోతున్నాం కాబట్టి మీరందరూ క్లాస్ని చాలా శ్రద్ధగా వినాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే బుక్స్ ఆఫ్ బైబిల్స్లో 66 బుక్స్ ఉన్నాయి కదా, అందులో 2 బుక్స్ 2 స్త్రీల పేర్ల మీద రాయబడ్డాయి అనమాట. ఒకటేమో రూతు గ్రంథము, ఇంకొకటేమో ఎస్తేరు గ్రంథం అనమాట. అయితే వీరిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, రూతు గ్రంథం చూస్తే రూతు ఆమె ఒక అన్యురాలు అనమాట. అన్యురాలు అయినప్పటికీ కూడా ఆమె ఇజ్రాయేలుడైన ఒక వ్యక్తికి భార్యగా మార్చబడింది. ఇంకా ఎస్తేరు విషయం చూస్తే ఎస్తేరు ఆమె యూదురాలై ఉండి ఒక అన్యుడైన రాజుకి ఆమె భార్యగా మార్చబడింది అనమాట. అయితే బుక్స్ ఆఫ్ బైబిల్స్లో రూతు గ్రంథం పెంతెకోస్తు సమయంలో కోత పండుగల కాలంలో ఆ బుక్ అక్కడ చదవబడుతుంది అనమాట. అయితే ఈ రూతు గ్రంథము సమూయేలు ద్వారా రచింపబడింది అనేసి ఆ విధంగా చెప్పబడుతుంది అనమాట. ఇందులో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా న్యాయాధిపతులైనటువంటి యెఫ్తా కానీ గిద్యోను కాలంలో కానీ జరిగి ఉండవచ్చు అనేసి ఆ విధంగా చెప్పబడుతుంది. ఇంకేది క్రీస్తు పూర్వం 1322లో ఈ సంఘటనలన్నీ జరిగాయి అనమాట. కాబట్టి రూతు దేవుని చేత ఎందుకు, ఏ విధంగా ఆశీర్వదింపబడింది అనేసి విషయాలు ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి క్లాస్ని చాలా శ్రద్ధగా వినాలనేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే యూదా బెత్లెహేంలో న్యాయాధిపతుల కాలంలో కరువు కలిగిందనమాట. సో ఆ విధంగా బెత్లెహేంలో కరువు కలిగినప్పుడు బెత్లెహేంలో ఎలిమెలేకు అనే ఒక వ్యక్తి ఉండేవాడనమాట. ఇది బెత్లెహేం. అయితే కరువు కలిగిన సమయంలో అతను కరువు నుండి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆయన బెత్లెహేంను విడిచి ఆయన మోయాబీల దేశానికి వెళ్ళాడనమాట. ఇది యాక్చువల్గా మోయాబీల దేశము, అది మౌంటైనియస్ రీజన్, కొండలతో కూడి ఉన్న ప్రదేశం అనమాట. అయితే బెత్లెహేం అనేది దానికి అర్థం రొట్టెల ఇల్లు, హౌస్ ఆఫ్ బ్రెడ్. అయితే రొట్టెల ఇంట్లోనే కరువు కలిగిందంటే అర్థం ఏంటి? న్యాయాధిపతుల కాలంలో ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్న కారణాన్ని బట్టి దేవుడు కొన్నిసార్లు వారికి కొన్ని పనిష్మెంట్స్ ఇచ్చి శిక్షించాడు. సో ఆ సమయంలో దేవుడు ఆ ప్రదేశంలో కరువు కలిగి ఉండవచ్చు. సో ఈ బెత్లెహేం నుంచి ఇప్పుడు వీరు ఎలిమెలేకు తన భార్యని నయోమిని, ఇంకా తన కుమారులిద్దరిని మహలోను కిల్యోని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడనమాట.
అయితే ఈ బెత్లెహేమ్ ఏంటంటే ఇది ఒక ఫేమస్ ప్లేస్ అనమాట. ఇది ఇజ్రాయెల్ ప్రజలు ఈ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి ముందు, అది యూదా బెత్లెహేమ్గా మారడానికి ముందు యాక్చువల్గా అది ఎఫ్రాతా అని పిలువబడేది అనమాట. యాకోబు తన భార్య అయిన రాహేల్ని ఈ స్థలంలోనే పాతిపెట్టాడు. ఇంకా ఇబ్సాను అనే న్యాయాధిపతి కూడా ఈ స్థలంలోనే ఉన్నాడు. ఇంకా దావీదు కూడా రాజుగా అభిషేకింపబడింది ఈ బెత్లెహేమ్లోనే అనమాట. ఇంకా ఎలిమెలెకు, తర్వాత మనం ఈ లెసన్లో బోయాజు గురించి వినబోతున్నాం, వారు కూడా ఈ స్థలంలోనే ఉన్నారనమాట. ఇంకా ఈ ప్లేస్ ఇంకా ఫేమస్గా ఎందుకు చెప్పబడిందంటే యేసుక్రీస్తు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ బెత్లెహేమ్లోనే జన్మించాడు. ఇది దావీదుపురం అనేసి కూడా చెప్పబడుతుంది అనమాట. సో ఇది చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. అయితే ఈ విధంగా ఎలిమెలెకు తన కుటుంబాన్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిన కొంతకాలానికి ఏం జరుగుతుందంటే ఎలిమెలెకు అక్కడ చనిపోతాడనమాట. ఇంకా నయోమి తన ఇద్దరు కుమారులతో అక్కడ ఉంటున్నప్పుడు ఆమె వారికి మోయాబు స్త్రీలని, వారికి మహలోనికి ఇంకా కిల్యోనికి వివాహం చేస్తుందనమాట. వాళ్ళు ఎవరంటే రూతు ఇంకా ఓర్పా అనమాట. అయితే వీళ్ళ ఫ్యామిలీలోనే ప్రతి ఒక్కరి పేరు యొక్క అర్థం ఏంటంటే మనం ఒక్కొక్కటిగా చూసుకుందాం. ఎలిమెలెకు అంటే దేవుడే నా రాజు, గాడ్ ఈజ్ మై కింగ్ అనమాట. ఇంకా నయోమి అంటే మధురము, స్వీట్నెస్ అనమాట. ఇంకా మహలోను అంటే వ్యాధి అనమాట, సిక్ అనమాట. ఇంకా కిల్యోను అంటే వేస్టింగ్ అవే అంటే క్షీణించుట. ఇంకా రూతు అంటే స్నేహము, ఫ్రెండ్షిప్ లేకపోతే బ్యూటీ ఇంకా సౌందర్యము. ఓర్పా అంటే జూలు లేకపోతే మెడ అనేసి అర్థం అనమాట, అంటే నెక్ లేకపోతే ఫాన్. ఇంకా బెత్లెహేము అంటే ఇందాక మనం విన్నాం కదా, రొట్టెల ఇల్లు. ఇంకా యూదా అంటే స్తుతి అనమాట. ఎఫ్రతా అంటే ఫలభరితం అనమాట. అయితే ఈ లెసన్లో మనం నేర్చుకోవడానికి మీనింగ్స్ చాలా ఉన్నాయి కదా. సో ఈ విధంగా ఉంటున్న సమయంలో కొంతకాలానికి ఏం జరుగుతుందంటే ఈ మహలోను ఇంకా కిల్యోను వీరిద్దరు కూడా చనిపోతారనమాట. మహలోను కిల్యోను చనిపోయిన తర్వాత ఇప్పుడు నయోమి, రూతు ఇంకా ఓర్పా వీరు ముగ్గురు కూడా భర్తలు లేని విధవరాలుగా మారిపోతారు. వారి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది కదా. అయితే అలా ఉంటున్న సమయంలో ఏం జరుగుతుందంటే బెత్లెహేమ్లో దేవుడు తన ప్రజలకి ఆహారం ఇచ్చడం ద్వారా దర్శిస్తున్నాడు అనేసి నయోమి వినేసి ఇంకా ఆమె ఏమని తీర్మానం తీసుకుంటుందంటే తాను తన సొంత దేశానికి, తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంకా మోయాబ్ దేశాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోవాలి అనేసి ఆ విధంగా తీర్మానం తీసుకుంటుంది అనమాట. యాక్చువల్గా మోయాబీలు ఇంకా అమ్మోనీలు కూడా దేవుడు వారికి ఇచ్చిన విషయం ఏంటంటే వారు దేవుని సమాజంలో చేరకూడదు. ఎందుకంటే వారు లోతు కూతురు యొక్క సంతానం. అది లాస్ట్ లెసన్లో మనం విన్నాం కదా, వారు శాపగ్రస్తులు అనమాట. అలాంటి ప్రజల్లో నుండి దేవుడు తన ప్రణాళిక చొప్పున ఏర్పరచుకున్నాడు. సో ఇన్సిడెంట్స్ అన్నీ కూడా దేవుని ప్రణాళిక చొప్పునే జరిగి ఉండొచ్చు కదా. సో ఈ విధంగా నయోమి అక్కడికి వెళ్ళాలని తీర్మానం తీసుకున్నప్పుడు తన కోడళ్ళని ఇద్దరిని కూడా తీసుకొని తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. మార్గ మధ్యంలో వాళ్ళు వెళ్తున్న సమయంలో నయోమి తన కోడళ్ళతో, రూతుతో ఇంకా ఓర్పాతో ఏమని చెప్తుందంటే మీరు మీ తల్లి ఇంటికి వెళ్ళిపోండి, మీరు అక్కడ వెళ్ళిపోయి నెమ్మది కలిగి జీవించండి, మీరు ఇంకొక వివాహం చేసుకొని అక్కడ నెమ్మదిగా జీవించండి. మాకు ఏ విధంగా అయితే దేవుడు తోడుగా ఉన్నాడో మీకు కూడా ఆ విధంగా దేవుడు తోడై ఉండునుగాక అనేసి ఆ విధంగా తన కోడళ్ళతో చెప్తుందనమాట. చెప్పినప్పుడు వారు ముగ్గురిని పట్టుకొని వారు ఎలుగెత్తి ఏడుస్తారనమాట. ఏడ్చేసి ఇంకేం చేస్తారంటే మీ యొక్క ప్రజల యొద్దకే మేము కూడా వస్తాము, మేము నిన్ను విడిచిపెట్టము అనేసి ఆ విధంగా వాళ్ళిద్దరూ ఓర్పా ఇంకా రూతు చెప్తారనమాట. చెప్పినప్పుడు నయోమి అంటది, నేను ముసలిదాన్ని, మీరు నాతో వచ్చి ఏం చేస్తారు, మీరు నాతో రానవసరం లేదు, ఎందుకంటే నాకు ఇంకా కుమారులు లేరు కదా మీకు వివాహం చేయడానికి, కాబట్టి మీరు మీ తల్లిగారింటికి మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఓర్పా ఏం చేస్తుందంటే తన అత్తైన నయోమిని ముద్దు పెట్టుకొని ఇంకా ఆమె అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. కానీ రూతు మాత్రం తన అత్తని హత్తుకొని ఉంటుంది అనమాట. ఎందుకంటే వీరు 10 years మ్యారేజ్ తర్వాత వాళ్ళు రూతు ఇంకా నయోమి కుటుంబంతో 10 years వారు కలిసి ఉన్నారనమాట. ఈ సమయంలో నయోమి నిజమైన దేవుని గురించి రూతుకి చెప్పి ఉండవచ్చు కదా. అయితే ఇక్కడ ఆమె ఒక ఫర్మ్ డెసిషన్ ఆమె తీసుకుంటుంది అనమాట. ఈ నిర్ణయము, ఆమె చేసుకున్న ఈ ఎంపిక ఆమె జీవితంలో ఒక గొప్ప మార్పు. ఇప్పుడు రూతు ముందు 2 చాయిస్ ఉన్నాయి. ఆమె తన ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే నిజమైన దేవుణ్ణి కలిగి నయోమితో కూడా వెళ్ళొచ్చు. అయితే ఆమె మంచి చాయిస్ ఆమె సెలెక్ట్ చేసుకుందామే. నయోమితో ఏమని చెప్తుందంటే నీ వెంట రావద్దని నువ్వు నాతో అనొద్దు, నువ్వు నన్ను వెళ్ళిపోమని కూడా నువ్వు నాతో చెప్పవద్దు, ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడ నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చూసారు, ఇక్కడ నిజమైన దేవుని యొక్క విషయంలో ఆమె మంచి డిక్లరేషన్ ఇచ్చింది. ఇంకా నయోమితో ఏమని చెప్తుందంటే నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడ మరణిస్తాను, ఎక్కడ పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడ పాతి పెడతాను,
మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఎడబాసిన అది యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేసి ఆ విధంగా ఆమె చెప్తుంది అనమాట. తన మంచి డిక్లరేషన్ని, మంచి చాయిస్ని అక్కడ ఆమె చేసింది. ఇక్కడి నుంచి తన జీవితంలో దేవుడు ఎన్నో విషయాలు జరిగిస్తూ వస్తాడనమాట. ఈ విధంగా జరిగినప్పుడు నయోమి యొక్క మనసు ఇంకా రూతు మనసు ఇద్దరిది కలిసిందని నయోమి గ్రహించి తను ఏం చేస్తుందంటే రూతుని తనతో పాటు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకుని ఇద్దరు కలిసి బెత్లెహేమ్కి వెళ్ళిపోతారనమాట. ఆ సమయంలో అది కోతకాల సమయం. జనరల్గా ఎవల కోత అంటే ఎవలు అంటే బార్లీ కోత సమయం అనమాట. అంటే అది మొత్తం పండిపోయిన తర్వాత అది హార్వెస్టింగ్ సీజన్ అనమాట. సో ఆ సమయంలో వారు అక్కడికి చేరుతారు. జనరల్గా అది ఏప్రిల్లో ఉంటుంది అనమాట. అయితే నయోమి చాలా సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళిన కారణాన్ని బట్టి అక్కడ ప్రజలందరూ చూసి నయోమిని గుర్తుపట్టి అయ్యో ఈమె నయోమి కదా అనేసి ఆ విధంగా వారు మాట్లాడుకుంటారనమాట. మాట్లాడుకున్నప్పుడు ఈ నయోమి ఏమని చెప్తుందంటే, సర్వశక్తుడైన దేవుడు నాకు బాధాకరమైన విషయాలని కలిగించాడు. నేను సమృద్ధిగా వెళ్ళాను, కానీ ఇప్పుడు రిక్తురాలిగా ఏమీ లేని దానిగా వచ్చానంటే ఆమె వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? తన భర్తతో తన పిల్లలతో మంచి ఫ్యామిలీతో ఆమె వెళ్ళింది. ఇప్పుడు వస్తున్న సమయంలో ఏం జరిగింది? భర్త లేడు, పిల్లలు లేరు, వారి జీవితాలు ఇంకా ఎంతో బాధాకరమైన జీవితాలుగా ఆమె ఆ విధంగా తిరిగి వచ్చిందనమాట. ఈ విధంగా చెప్పి ఆమె ఏమంటదంటే, మీరు నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి అంటది. మారా అంటే దానికి అర్థం మనం ముందు లెసన్స్లో విన్నాం కదా, చేదు. సో మధురమైన జీవితం నుండి నా జీవితం చేదుగా మారిపోయింది, కాబట్టి మీరు నన్ను మారా అని పిలవండి అనేసి ఆ విధంగా చెప్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇది కోతకాల సమయం కాబట్టి ఇంకా రూతు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రూతు బాధ్యత ఏంటి? తన అత్తని చూసుకోవడం కూడా ఇప్పుడు రూతు బాధ్యతే కదా. ఎందుకంటే నయోమి ముసలాం అయిపోయింది, ఇప్పుడు ఆమెను మంచిగా కేర్ తీసుకోవాలి కదా. సో ఆ కోతకాల సమయంలో రూతు నయోమితో అడుగుతుంది అనమాట, నేను పరిగె ఏరుకోవడానికి వెళ్తాను, ఒక పొలంకి వెళ్ళి నేను పరిగె ఏరుకుంటాను అని చెప్పినప్పుడు నయోమి దానికి ఒప్పుకుంటుంది అనమాట. అయితే అక్కడ ఎలిమెలెకు వంశస్థుడైనటువంటి ఆస్తిపరుడైనటువంటి బోయాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడనమాట. అతను వీరికి చాలా దగ్గరి బంధువు అనమాట. అయితే రూతు వెళ్ళినప్పుడు యాక్చువల్గా అనుకోకుండా ఆమె బోయాజు పొలానికి వెళ్తుంది. ఇది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉండవచ్చు కదా రూతు జీవితంలో. సో ఆ విధంగా ఆమె వెళ్ళి అక్కడ ఆమె పరిగెరుకుంటుంది అనమాట. పరిగెరుకోవడం అంటే ఏంటంటే, జనరల్గా ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఏంటంటే వాళ్ళు ఈ విధంగా పొలంని కోస్తున్న సమయంలో వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని పనులన్నీ వాళ్ళు మధ్యలో అక్కడ విడిచిపెట్టాలన్నమాట. అది పేదవాళ్ళకి, లేకపోతే తండ్రి లేని వారికి, విధవరాళ్ళకి, పరదేశులకి అది దేవుడు వారి కొరకు వాటిని విడిచిపెట్టమని చెప్తాడనమాట. అయితే ఈ విధంగా వీరు ఈ చేనునంతటిని కోసిన తర్వాత ఈ మధ్యలో విడిచిపెట్టిన వేటినైతే ఏరుకుంటారో దానిని పరిగె అంటారనమాట. అయితే రూతు కూడా బోయాజు పొలంలో పరిగెని ఏరుకోవడానికి వెళ్ళిందనమాట. ఆమె పరిగెడుతున్న సమయంలో బోయాజు అక్కడికి వచ్చి రూతును చూసి ఇంకా తన పనివారి మీద నియమబడిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని అడుగుతాడనమాట, ఈ చిన్నది ఎవరు అనేసి. ఆ విధంగా అడిగినప్పుడు అతను సమాధానం చెప్తాడనమాట, ఆమె మోయాబీయురాలు అంటే నయోమి యొక్క కోడలు. ఆమె ఉదయాన్నే ఇక్కడికి వచ్చి కష్టపడుతూ ఆమె పని చేస్తుందంటే, ఆమె ఉదయాన్నే వచ్చి కోయువారి వెనకలో పరిగెరుకోవడానికి నాకు సెలవు ఇవ్వమనేసి అడిగింది. ఆమె ఉదయం నుంచి పని చేస్తూనే ఉంది, ఆమె కొద్దిసేపు కూడా విశ్రాంతి తీసుకోలేదు అనేసి ఆ విధంగా అతడు చెప్తాడనమాట. చెప్పినప్పుడు బోయాజుకి రూతుని చూసినప్పుడు రూతు మీద అతనికి చాలా కనికరం కలుగుతుందనమాట. అతను రూతు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తాడంటే, నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళవద్దు, నువ్వు ఈ పొలంలోనే ఉండు, ఇక్కడే ఉండు, ఇంకా ఈ పనివారితో కూడా నువ్వు నిలకడగా ఉండు, నీకు దాహం వేసినప్పుడల్లా నువ్వు ఆ కుండలలోని నీళ్లు తాగి, ఇంకా నిన్ను ఎవ్వరు కూడా ఏమీ అనకుండా నేను అందరికీ చెప్పి ఉన్నాను అనేసి ఆ విధంగా ఆమె మీద కనికరం చూపి మాట్లాడతాడనమాట. అప్పుడు రూతు బోయాజుతో చెప్తుంది, పరదేశీనైనా నా మీద కటాక్షం కలగడానికి ఏ విధంగా నా మీద మీరు ఈ విధంగా కటాక్షం చూపిస్తున్నారు, ఏమి తెలిసి నా గురించి మీరు కటాక్షం చూపిస్తున్నారు అనేసి ఆ విధంగా అడుగుతుందనమాట. ఇప్పుడు రూతు యాక్చువల్గా మోయాబీయురాలు కదా, ఆమె ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఆమె వచ్చింది అంటే ఆమె వేరే కంట్రీ నుంచి వచ్చింది కాబట్టి ఆమె అక్కడ పరదేశీ అనమాట. సో ఆ విషయమే అక్కడ రూతు బోయాజుని అడుగుతుంది, పరదేశీనైనా నా మీద నువ్వు ఎలా ఈ కటాక్షం చూపిస్తున్నావు అనేసి బోయాజుని అడిగినప్పుడు బోయాజు చెప్తాడు, నువ్వు నీ భర్త అయిన మహలోను చనిపోయిన తర్వాత నీ యొక్క అత్తేడల నువ్వు చేసిన విషయాలన్నీ కూడా నాకు తెలిసాయి. నువ్వు నీ సొంత దేశంను, నీ స్వజనంను విడిచిపెట్టి నువ్వు
నిన్ను ఎరగని ప్రజల మధ్యకి నువ్వు వచ్చావు కాబట్టి యెహోవా దీని విషయంలో నీకు ప్రతిఫలం కలుగజేస్తాడు. ఇంకా యెహోవా రెక్కల క్రిందికి నువ్వు సురక్షితంగా వచ్చావు అనేసి ఆ విధంగా బోయాజు రుతుతో చెప్తాడనమాట. అంటే యెహోవా రెక్కల కిందికి ఆమె రావడం అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం కోడిని చూస్తాం కదా, కోడి యొక్క పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడు వాటిని ఏదైనా శత్రువు అంటే పైన ఒక గ్రద్దని కానీ ఏదైనా తిరుగుతున్నప్పుడు ఆ కోడి పిల్లలన్నీ కూడా తన తల్లి యొక్క కోడి రెక్కల క్రిందికి వచ్చేసినప్పుడు ఆ కోడి తన పిల్లలందరినీ సురక్షితంగా కాపాడుతుంది కదా. అయితే బోయాజు అదే చెప్తున్నాడు, నువ్వు దేవుని రెక్కల క్రిందికి వచ్చావు కాబట్టి దేవుడు తప్పకుండా నీకు ప్రతిఫలం కలిగజేసి నిన్ను సురక్షితంగా కాపాడుతాడు అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇంకా రూతు ఆ మాటలు అతను చూపించిన జాలిని బట్టి ఆమె బోయాజుతో ఏమని చెప్తుందంటే, నీ యొక్క పనివారిలో కూడా నేను ఒకదాన్ని కాదు, అయినా కూడా నువ్వు నన్ను ఆదరించి నాతో ప్రేమగా మాట్లాడావు అనేసి ఆమె ఎంతో ఆమె సంతోషిస్తుంది అనమాట. ఇంకా అతను ఏం చేస్తాడంటే, నువ్వు ఇక్కడే ఉండి భోజన సమయంలో భోజనం చెయ్యి అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు ఆమె పనివారితో కూడా కూర్చుంటుంది అనమాట. ఇంకా బోయాజు ఆమెకి కొన్ని పేలాలు ఇస్తాడు. పేలాలు అంటే కార్న్స్ అనమాట. అంటే గోధుమలు కానీ ఇంకా మేజ్ కానీ వాటిని రోస్ట్ చేసినప్పుడు పేలాలు కార్న్స్ వస్తాయి కదా, వాటిని పేలాలు అంటాడనమాట. అయితే ఆమెకి కొన్ని ఇచ్చినప్పుడు ఆమె తృప్తిగా తిన్న తర్వాత ఇంకొన్నిని మిగిలిస్తుంది అనమాట. ఇంకా తిరిగి ఆమె మళ్ళీ పరిగెరుకోవడానికి ఆమె తన పనిని స్టార్ట్ చేసినప్పుడు బోయాజు తన పని వారితో చెప్తాడనమాట, ఆమెని పరిగెరుకొనివ్వండి, మీరు ఆమెని అవమానపరచకూడదు, ఆమెని గద్దించకూడదు అనేసి ఆ విధంగా వారికి చెప్తాడనమాట. ఇంకా ఆమె సమృద్ధిగా ఏరుకోవడానికి వారి గుప్పిలు విడిచిపెట్టి పనులని విడిచిపెట్టమనేసి, అంటే ప్లెంటిఫుల్గా పనులని ఆమెకి ఇవ్వమనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇంకా సాయంకాలం వరకు కూడా రూతు అక్కడ పనులన్నిటిని పరిగినంతటిని ఏరుకుంటుంది అనమాట. ఇంకా సాయంకాలం అయిన తర్వాత ఆమె ఏరుకున్న పనులన్నిటిని కూడా ఆమె దుల్లగొడుతుంది అనమాట. దుల్లగొట్టడం అంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు ఆమె ఈ పరిగెనంతటిని ఏరుకుంది కదా, దుల్లగొట్టడం అంటే ఒక కర్రని కానీ ఒక స్టోన్ని కానీ తీసుకొని ఇప్పుడు ఈ పనులకి ఏముంటాయి, సీడ్స్ ఉంటాయి, బార్లీ సీడ్స్ కానీ లేకపోతే గోధుమలు కానీ అలాంటి ధాన్యం వాటికి ఉంటుంది కదా. అయితే ధాన్యంని ఈ పొట్టుని వేరుపరచడానికి కర్రతో ఈ ధాన్యం అంతటిని కొడతారనమాట. కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఈ పనుల నుంచి ఆ ధాన్యం అంతా కూడా సపరేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా దీనిని దుల్లగొట్టడం అనేసి అంటారనమాట. అయితే ఈ విధంగా దుల్లగొడుతున్న సమయంలో ఈ ధాన్యంతో పాటు కొంచెం పొట్టు కూడా వస్తుంది. అది తర్వాత వేరే ప్రాసెస్ ద్వారా ఆ పొట్టుని ధాన్యంని మళ్ళీ సపరేట్ చేస్తారనమాట. ఈ విధంగా ఆమె ధాన్యంని దుల్లగొట్టినప్పుడు తూమెడు ధాన్యం ఆమెకి వస్తుందన్నమాట. తూమెడు అంటే 50 kgs అనమాట. ఇంకా తూమెడు ధాన్యంని తీసుకొని ఆమె ఎత్తుకొని వెళ్ళి తన ఇంటికి వెళ్తుంది అనమాట. ఇది చూసిన నయోమి చాలా సంతోషపడుతుంది. నువ్వు ఎవరి పొలానికి వెళ్ళావు, ఎవరు నీ మీద లక్ష్యం ఉంచారు అనేసి ఆ విధంగా చెప్తుంది. అయితే ఇంకా రూతు కూడా తన తిన్న పేలాలు ఏవైతే కొన్ని మిగిల్చుకుందో అది తన అత్తయ్య అయిన నయోమికి కూడా ఇస్తుంది అనమాట. అయితే అప్పుడు రూతు చెప్తుంది అనమాట, పలాని విషయం అంటే నేను బోయాజు పొలంకి వెళ్ళాను, అతడు ఇంకా కోతకాలం అంత అయిపోయే వరకు కూడా తన పొలంలోనే నన్ను పరిగెరుకోమని నాకు చెప్పాడు అనేసి అతను నా మీద ఎంతో కటాక్షం చూపించాడు అనేసి ఆ విధంగా నయోమికి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిని కూడా చెప్తుంది అనమాట. అది విన్న నయోమి రూతుతో చెప్తుంది అనమాట, అతను మనకు చాలా సమీప బంధువు, అతడు మనకి చాలా దగ్గర బంధువు, అతడు మనని విడిపింపగలవాడు, నువ్వు అతని పొలంకి వెళ్ళింది మంచిదైంది, ఇంకా వేరే ఒక పొలంకి వెళ్ళకపోవడం మంచిది, కాబట్టి కోతకాలం అంతా అయిపోయే వరకు కూడా నువ్వు అతని పొలంలోనే పరిగెనేరుకొని ఆ విధంగా చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు ఇంకా రూతు కూడా బోయాజు యొక్క పనివారితోనే నిలకడగా ఉండి ఎవల కోత సమయము ఇంకా గోధుమల కోత సమయం అంతా అయిపోయే వరకు కూడా తన పొలంలోనే పరిగెనేరుకుంటుంది అనమాట. ఈ విధంగా కొన్ని దినాలు జరిగిన తర్వాత ఇప్పుడు నయోమి ఏం చేస్తుందంటే రూతు గురించి ఆమె ఆలోచన చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆమె రూతుతో ఏం చెప్తుందంటే, నీకు విశ్రాంతి అవసరమై ఉంది అనేసి ఆ విధంగా చెప్తుంది అనమాట. అంటే దాంట్లో హెబ్రీ పదం ఏంటంటే మెనూహా అంటే ఒక మంచి స్థలం అనమాట. అంటే ఇంటికంటే కూడా మంచి స్థలం, అంటే తను ఒక ఫ్యామిలీతో భర్తతో పిల్లలతో ఉండవలసిన విషయం అనమాట. అయితే ఆ విధంగా నీకు విశ్రాంతి అవసరమై ఉంది అనేసి చెప్పి ఏమని చెప్తుందంటే, ఇప్పుడు ధాన్యం ఏదైతే దుల్లగొట్టబడి ఉందో అది తూర్పారబెట్టే సమయం అనమాట. అయితే ఇప్పుడు బోయాజు ఏం చేస్తాడంటే ఈరోజు రాత్రి అతను ఈ యొక్క ధాన్యంని దుల్లగొట్టబోతున్నాడు, కాబట్టి నువ్వేం
చేయంటే ఆయన రాత్రి అక్కడ కళ్ళంలోనే పడుకుంటాడు కాబట్టి నేను చెప్పిన విధంగా నువ్వు వెళ్ళి బోయాజు కాళ్ళ దగ్గర పడుకో అనేసి ఆ విధంగా చెప్తుంది అనమాట. చెప్పేసి ఏమని చెప్తుందంటే అతడు నీకు ఏం సలహా ఇస్తాడో దాని ప్రకారంగా నువ్వు నడుచుకో అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు రూత్ ఏం చేస్తుందంటే తన అత్తయ్య అయిన నయోమి చెప్పిన ప్రకారంగానే ఆమె ఆ రోజు రాత్రి ఏం చేస్తుందంటే ఇక బోయాజు యొక్క పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమె ఆయన పాదముల దగ్గర పడుకొని ఉంటుంది అనమాట. అయితే నైట్ వాళ్ళు పొలంలో పడుకోవడానికి గల రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మనం విన్నాం కదా, ఏదైతే దుల్లగొట్టబడిన ధాన్యం ఉంటుందో దాంట్లో పొట్టు ఇంకా ధాన్యం ఉంటుంది అనమాట. అయితే తూర్పారబెడతారు, దాన్ని విన్నోయింగ్ అంటారు, విన్నోయింగ్ ప్రాసెస్ అంటారు అనమాట. అయితే ఆ సమయంలో ఇప్పుడు వీళ్ళు బెత్లెహేమ్లో ఉన్నారు కాబట్టి మెడిటరేనియన్ సీ నుంచి సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఒక బలమైన గాలులు వీస్తాయి అనమాట. ఆ గాలులకి వాళ్ళు ఏం చేయాలంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ దుల్లగొట్టబడిన ధాన్యం పొట్టు ఇంకా ధాన్యం ఏదైతుందో వాళ్ళ విధంగా పైకి పట్టుకొని దానిని ఆ గాలి ఇప్పుడు ఇటు నుంచి వీస్తుంది అనుకోండి, దానిని ఈ విధంగా కిందకి దానిని పోయాలన్నమాట. పోస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ గాలి ఇక్కడ నుంచి బలంగా వస్తున్న సమయంలో ధాన్యం కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి ధాన్యం అంతా ఒక దగ్గర పడుతుందన్నమాట. ఇంకా గాలి యొక్క ఫోర్స్కి ఈ పొట్టు ఏదైతుందో ఆ పొట్టు సపరేట్గా ఎగిరిపోతుంది. హస్క్ ఏదైతే ఉంటుందంటే ధాన్యంను ఇంకా పొట్టుని వేరుపరచడం అనమాట. ఇది తూర్పారబెట్టడం అంటారనమాట. సో ఆ సమయంలో బెత్లెహేమ్లో ఆ ప్రాసెస్ని సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు మధ్యధర గాలులకి అది చేసేవాళ్ళు అనమాట. సో అలా చేసిన తర్వాత చీకటి పడిపోతుంది కాబట్టి ఇంకా బోయాజు ఆ పొలంలోనే పడుకొని ఉంటాడనమాట. సో ఇప్పుడు నయోమి చెప్పిన ప్రకారంగానే రూతు వెళ్ళి బోయాజు దగ్గర పాదముల యొద్ద ఆమె పడుకొని ఉంటుంది. అలా పడుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మధ్యరాత్రిలో సడన్గా ఆయన మేల్కొని చూసినప్పుడు రూతు ఆయన పాదముల దగ్గర పడుకొని ఉంటుంది అనమాట. పడుకొని ఉన్నప్పుడు యాక్చువల్గా అక్కడ ఆమె ఏమని చెప్తుందంటే నువ్వు నాకు సమీప బంధువు కాబట్టి నువ్వు నాకు సమీప బంధువు యొక్క ధర్మమును జరిగించు, నీ యొక్క ఆ యొక్క కొంగుని నా మీద కప్పు అనేసి ఆ విధంగా చెప్తుంది అనమాట. యాక్చువల్గా సమీప బంధువు అంటే ఎవరంటే ఇప్పుడు కిన్స్మన్ అంటారు ఇంగ్లీష్లో. అయితే వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు తన సహోదరుడు ఎవరైనా పేదవాడు కానీ తన ఆస్తిని అమ్మివేసిన ఎడల తిరిగి అది కొనుక్కోవడానికి అతనికి తను కొనుక్కోవడానికి అతనికి ఆ స్తోమత లేనప్పుడు ఈ సమీప బంధువు ఏం చేయాలంటే తన సహోదరుని యొక్క ఆస్తిని విడిపించాలి. లేకపోతే ఇప్పుడు తన సహోదరుడు చనిపోయాడు, పిల్లలు లేకుండా చనిపోయాడు అనుకోండి, ఈ సమీప బంధువు యొక్క ధర్మం అతని యొక్క పని ఏంటంటే ఆ చనిపోయిన సహోదరుడు ఎవరైతే ఉంటారో తన భార్యని ఇతను పెళ్లి చేసుకుని ఈ చనిపోయిన వ్యక్తి యొక్క పేరు ఇజ్రాయేలీల దాంట్లో నుంచి కొట్టివేయబడకుండా ఆ విధంగా అతను జరిగించాలన్నమాట. ఇది సమీప బంధువు యొక్క ధర్మం అనమాట. అంటే కిన్స్మ్యాన్ రిడెంప్షన్ అంటారంటే ఈ తన ఆస్తిని ఈ విధంగా విడిపించడం అంటే రిడీమ్ చేయడం అంటే రిడెంప్షన్ అంటారు, అంటే విడిపించడం అనమాట. ఈ విధంగా అతడు విడిపించవలసిన బాధ్యత ఆ యొక్క ధర్మం ఈ సమీప బంధువుకి ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ని కిన్స్మ్యాన్ రిడెంప్షన్ అనేసి అంటారనమాట. సో ఇప్పుడు బోయాజు వీరికి సమీప బంధువు కాబట్టి ఈ విషయాన్ని జరిగించమనేసి రూతు అక్కడ బోయాజుతో చెప్తుంది అనమాట. బోయాజు దానికి చెప్తాడు, సరే నువ్వు చెప్పిన విషయాన్ని నువ్వు ఎంత మంచిగా ఉంటున్నావు ఇక్కడ ప్రజలందరికీ తెలుసు కాబట్టి నువ్వు చెప్పిన విషయాన్ని నేను జరిగిస్తాను. కాకపోతే నాకంటే ముందుగా ఇంకొక సమీప బంధువు ఉన్నాడు, ఒకవేళ అతను ఈ విషయం జరిగించకపోతే ఇది ఒక బంధుధర్మం జరిగించకపోతే అప్పుడు నేను దానిని జరిగిస్తాను అనేసి ఆ విధంగా రూతుతో చెప్తాడనమాట. చెప్పేసి ఏమని చెప్తాడంటే ఇంకా రాత్రి నువ్వు ఇక్కడే పడుకో, ఉదయాన్నే తెల్లవారగానే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు ఆ రాత్రి రూత్ అక్కడే ఉంటుంది. ఇంకా తెల్లవారక ముందుకే ఆమె తొందరగా లేచినప్పుడు ఇంకా 6 కొలల ఎవలని ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె వాటిని తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళగానే నయోమి రూతుతో అడుగుతుంది అనమాట, నువ్వు వెళ్ళిన విషయం ఏమైంది, బోయాజు ఏమని చెప్పాడంటే అతను సమీప బంధువు యొక్క ధర్మంని జరిగిస్తాను అని అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా అక్కడ నయోమితో వివరిస్తుంది అనమాట. అప్పుడు నయోమి చెప్తుంది తప్పకుండా అతడు మనకి న్యాయమే చేస్తాడు అనేసి ఆ విధంగా చెప్తుంది అనమాట. ఈ విధంగా
జరిగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరుగుతుందంటే, అయితే బోయాజు పురద్వారం దగ్గర కూర్చొని ఉంటాడనమాట. పురద్వారం అంటే పట్టణం యొక్క ఎంట్రన్స్ గేట్స్ ఉంటాయి కదా, అక్కడ అతను కూర్చొని ఉంటాడనమాట. అక్కడ కూర్చున్న సమయంలో బోయాజు ఏ బంధువు గురించి అయితే రూతుకు చెప్పాడో ఆ బంధువు ఆ సమయంలో అక్కడ నుంచి వెళ్తుంటాడనమాట. వెళ్తున్న సమయంలో అతన్ని పిలిచి ఇంకా అతన్ని అక్కడ కూర్చోబెట్టేసి ఇంకా పెద్దలలో నుంచి 10 మందిని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడనమాట. కూర్చోబెట్టి ఇంకా ఆ బంధువుతో బోయాజు మాట్లాడతాడనమాట. ఏమని చెప్తాడంటే, మోయాబు దేశం నుంచి తిరిగి వచ్చిన నయోమి ఏమైతుందో ఆమె తన ఆస్తిని ఆమె అమ్మివేయాలనుకుంటుందంటే తన స్వాస్థ్యంని అమ్మివేయాలనుకుంటుంది. కాబట్టి మన సహోదరుడైన ఎలిమెలెకు యొక్క ఆస్తిని విడిపించడానికి నువ్వు దగ్గర బంధువు కాబట్టి నువ్వు దానిని సంపాదించుకో. ఒకవేళ నువ్వు విడిపిస్తే చెప్పు, లేకపోతే నువ్వు విడిపించకపోతే అదైనా చెప్పు, ఎందుకంటే నేను దగ్గర బంధువుని కాబట్టి నేనైనా విడిపిస్తాను అనేసి నువ్వు ఏదో ఒకటి స్పష్టంగా చెప్పు అనేసి ఆ బంధువుని అడుగుతాడనమాట. ఆ విధంగా అడిగినప్పుడు ఆ బంధువు చెప్తాడు, సరే నేను దానిని విడిపిస్తాను అనేసి చెప్తాడనమాట. అయితే అప్పుడు బోయాజు ఏమని చెప్తాడంటే, అయితే నువ్వు దానిని విడిపించాలనుకుంటే నువ్వు ఆ యొక్క ఆస్తిని వారి యొక్క పేరు మీద దానిని స్థిరపరచడానికి నువ్వు దానిని మోయాబీ రాయలైనటువంటి రూతు దగ్గర నుంచి నువ్వు దానిని విడిపించాలి, నువ్వు దానిని వారి పేరు మీద నువ్వు దానిని స్థిరపరచాలి అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. ఆ విధంగా చెప్పినప్పుడు ఆ బంధువు దానికి ఒప్పుకోడనమాట. అంటే ఆ ఆస్తిని తన పేరు మీద స్థిరపరచడానికి అతడు ఒప్పుకోడు కాబట్టి అతను చెప్తాడు, నేను ఇంకా విడిపించడం మాత్రం నేను చేయలేను అనేసి ఆ విధంగా చెప్పి ఆ పెద్దల ముందు ఏం చేస్తాడంటే, ఇజ్రాయేలీలో ఒక పద్ధతి ఉందన్నమాట. ఏంటంటే, ఇప్పుడు ఈ బంధువు చేయని పని ఏదైతుందో ఆ పనిని ఇంకొక సమీప బంధువు చేయాలనుకుంటే అదేం చేయాలంటే ఆయన తన చెప్పును తీసి ఇవ్వాలన్నమాట. అయితే ఇప్పుడు ఆ బంధువు ఏం చేస్తాడంటే తన ఖాళీ చెప్పును తీసి, అంటే ఈ యొక్క ఆస్తి ఏదైతుందో అది బోయాజు అది విడిపించడానికి దానిని అతను ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. సో ఇప్పుడు ఈ బంధువు ఏం చేస్తాడంటే తన చెప్పుని తీస్తాడంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఇతను ఆ విషయాన్ని చేయలేడు, ఇంకా బోయాజుకే దానిని అప్పగించాడు అనేసి దాని అర్థం అనమాట. సో ఆ విధంగా జరిగినప్పుడు ఇంకా బోయాజు ఏమని చేస్తాడంటే, సరే ఇప్పుడు ఇతను విడిపించలేకపోతున్నాడు కాబట్టి ఎలిమెలెక్కి ఇంకా తన కుమారులైనటువంటి మహలోను కిల్యోనికి వారికి సంబంధించిన స్వాస్థ్యం ఏమైతుందో దానిని నేను విడిపించడానికి నేను ఒప్పుకుంటున్నాను, అంటే దానిని నేను విడిపిస్తాను, దానిని నేను సంపాదించుకుంటాను, కాబట్టి దానికి మీరే సాక్షులు అనేసి అక్కడున్న పెద్దలతో చెప్తాడనమాట. చెప్పేసి ఇంకేమని చెప్తాడంటే, ఇప్పుడు ఈ విడిపించబడిన ఆస్తిని ఆ స్వాస్థ్యం ఏదైతుందో వారి పేరు మీద స్థిరపరచడానికి ఇప్పుడు మోయాబీయురాలైనటువంటి రూతును నేను పెళ్లి చేసుకుంటాను అనేసి ఆ విధంగా అతడు తన బంధుధర్మంని, అంటే ఈ యొక్క కిన్స్మెన్ రిడెంప్షన్ని, ఆ యొక్క ప్రాసెస్ని అతడు అక్కడ కంప్లీట్ చేస్తాడనమాట. చేసి అతను ఏమని చెప్తాడంటే, దీనికి మీరే సాక్షులు అనేసి అక్కడ పెద్దలతో చెప్తాడనమాట. అంటే దయగలిగిన వాడిగా అతను ఏం చేశాడు, ఈ యొక్క నయోమి యొక్క రూతు యొక్క విషయంలో అతను బంధుధర్మంని జరిగించాడు, అంటే సమీప బంధువుగా తాను చేయవలసిన బాధ్యతని చేశాడనమాట. అప్పుడు ఆ యొక్క పెద్దలు చెప్తారు, సరే దీనికి మేమే సాక్షులము. అయితే యెహోవా ఏ విధంగా అయితే రాహేలు ద్వారా ఇంకా లేయా ద్వారా వర్ధిల్లింపజేశాడో ఈ స్త్రీని కూడా నీ కుటుంబంలో ఆమెని ఒక దీవెనకరంగా ఉంచుతాడు అనేసి వారు ఆ విధంగా అక్కడ దీవిస్తాడనమాట. లేయా రాహేల్ ఎవరు మనకి తెలుసు కదా, యాకోబు యొక్క భార్యలు, వారి ద్వారానే 12 కుమారులు పుట్టారు. వారి నుంచి 12 గోత్రములు, ఇజ్రాయేల్ యొక్క గోత్రములు, అంటే వారి ద్వారా అక్కడ వర్ధిల్లడం అనేది జరిగింది. ఆ విధంగానే రూతును కూడా దేవుడు చేస్తాడు అనేసి ఆ విధంగా వారు అక్కడ చెప్తారనమాట. ఒక సంతోషకరమైన విషయం అక్కడ జరుగుతుంది అనమాట. ఆ విధంగా జరిగిన తర్వాత ఇంకా బోయాజు రూతుని పెళ్లి చేసుకుంటాడనమాట. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతని పేరు ఓబేదు అంటే సేవకుడు అనేసి అర్థం అనమాట. ఇంకా బోయాజు అన్న మాటకు అర్థము శక్తిమంతుడు అనేసి అర్థం అనమాట. ఆ విధంగా ఓబేదు వారికి జన్మిస్తాడనమాట. ఓబేదు నుంచి ఎషై నుంచి దావీదు. ఇక్కడ రూతు గ్రంథంలో దావీదుని ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. అయితే దావీదు కుమారునిగా యేసుక్రీస్తు వచ్చాడు. సో ఇక్కడ బోయాజు రూతు యొక్క వంశావళిలో నుండి యేసుక్రీస్తు జన్మించాడు. కాబట్టి ఇప్పుడు రూతు ఎవరు, యేసుక్రీస్తు
యేసుక్రీస్తుకి ఆమె ఒక తాతమ్మగా ఒక జీనియాలజీలో ఉంది. యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క లైన్లో ఆమె ఉందన్నమాట. అయితే ఈ విధంగా ఆమె ఒక ఆశీర్వదింపబడిన జీవితంని ఆమె కలిగి ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ ఉన్న స్త్రీలు ఇంకా నయోమితో చెప్తారనమాట, ఇంకా నీకు ఒక కుమారుడు జన్మించాడు అనేసి ఆ విధంగా ఆమెను కొనియాడతారనమాట. ఇంకా నయోమి కూడా ఆ యొక్క ఓబేదుకి దాదిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక దీవెనకరమైన జీవితంను రూతు కలిగి జీవించింది. ఆమె తన దేశంని, తన యొక్క అన్య దేవతలను విడిచిపెట్టి నిజమైన దేవుణ్ణి వెంబడించిన కారణాన్ని బట్టి దేవుడు ఆమెని ఒక ఆశీర్వాదకరమైన స్త్రీగా నియమించాడనమాట. అయితే బోయాజు ఇంకా రూతు యేసుక్రీస్తుకి ఇంకా సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. అది ఎలా అనేది ఒక్కొక్క పాయింట్గా మనం ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ పాయింట్లో మనం ఏం చూస్తామంటే, బోయాజు అన్యురాలైన రూతును విడిపించను, అలాగే యేసు యూదులలో నుండి అన్యులలో నుండి సంఘంను విడిపించను. ఇక్కడ లెసన్లో మనం చూసాం కదా, మోయాబీరాయలు అన్యురాలైనటువంటి రూతును బోయాజు విడిపించాడు. అయితే ఇప్పుడు మనల్ని కూడా యేసుక్రీస్తు విడిపించాడు. ఏ విధంగా విడిపించాడంటే, ఇప్పుడు జనరల్గా చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ప్రజలు అనమాట, మనము అన్యులము, మనం దేవుని లేని వారిగా ఉన్నామన్నమాట. అయితే యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు ఆయన మనల్ని ఇంకా దేవునితో సమాధానపరిచాడనమాట. మనల్ని దేవునితో సమాధానపరిచాడు. ఆయన సిలువ మరణం అందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనల్ని పాపము నుండి, శాపము నుండి, ఈ లోకము నుండి, మరణం నుండి ఆయన మనల్ని విడిపించి మనల్ని తన సొత్తైన ప్రజలుగా చేసుకుంటాడనమాట. ఈ లెసన్లో మనం అదే చూస్తున్నాం కదా, దేశము, జాతి, మతము ఏ విషయాలు కూడా దేవుడేవి చూడట్లేదు, కానీ తన యందు విశ్వాసం ఉంచిన వారిని తన ప్రజలుగా ఆయన చేసుకుంటాడనమాట. ఇంకా సెకండ్ పాయింట్ మనం ఏం చూస్తామంటే, బోయాజు ధనవంతుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా విశ్వమునకే యజమాని. బోయాజు ఆస్తిపరుడు కాబట్టి రూతుని విడిపించగలిగాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఈ విశ్వమునకు ఆస్తిపరుడు. ఇప్పుడు మనం అడిగామనుకోండి, లోకంలో ఉన్న టాపెస్ట్ రిచెస్ట్ పర్సన్ ఎవరు అని అడిగితే మనం ఎవరి పేరు చెప్తాము? బర్నార్డ్ ఆర్నాల్డ్. ఆయన ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు అనమాట. అయితే అతడు ధనవంతుడైతే ఈ లోకంలో తాత్కాలికంగా ఉన్న వాటికే అతడు ధనవంతుడు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న వాటికి, సృష్టి అంతా ఆయనదే, పైన ఆకాశం అంతా ఆయనదే, ఆకాశం పైన ఉన్న విషయాలన్నీ కూడా ఆయనే. అంటే ఆయన పైనను కిందను, ఆకాశం అందును భూమి అందును అన్నిటికంటే కూడా ఆయన అందరికంటే కూడా గొప్ప ఆస్తిపరుడు అనమాట. ఇంకా అది నశించిపోయే ఆస్తి కాదు, కానీ యుగ యుగములు ఉండే వాటికి ఆయన ఆస్తిపరుడుగా మనం చూస్తున్నాం. ఇంకా థర్డ్ విషయం మనం ఏం చూస్తామంటే, దగ్గర బంధువు రూతును విడిపించటలో విఫలమాయను, అదేవిధంగా ధర్మశాస్త్రము మానవ కోటిని విడిపించటలో విఫలమాయను. ఈ లెసన్లో మనం చూసాం కదా, బోయాజ్ కంటే కూడా ముందున్న దగ్గర బంధువు రూతును విడిపించడంలో అతను విఫలమయ్యాడు. అతడు ఆస్తిని విడిపిస్తానన్నాడు, కానీ రూతును విడిపించి ఆమెను వివాహం చేసుకోవడానికి అతడు ఒప్పుకోలేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇజ్రాయెల్ ప్రజలకి ఇవ్వబడింది. ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని సంపూర్ణంగా పాపం నుంచి విడిపించలేకపోయింది. ధర్మశాస్త్రం వలన పాపం ఎలాంటిదో తెలుస్తుంది, కానీ ఆ పాపం నుండి ఆ వ్యక్తిని సంపూర్ణంగా విడిపించి ఒక నీతిమంతుడిగా చేయలేకపోయింది. అందులో ఉన్న ఆజ్ఞలు, అందులో ఉన్న కట్టడలు, విధులు అవేంటంటే మనిషిని ఒక క్రమంలో, ఒక డిసిప్లినర్ లైఫ్తో ఉండడానికి అవి యూజ్ అయ్యాయి, కానీ ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చడానికి అవి యూజ్ కాలేదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు క్లియర్గా అర్థం కావాలంటే చెప్తాను. ఇప్పుడు స్కూల్లో ఉంటారు, స్కూల్లో ఉన్నంతసేపు ఏం చేస్తారు? ఆ స్కూల్ యొక్క డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. అల్లరి చేయొద్దంటే చేయొద్దు, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలంటే సైలెంట్గా ఉండాలి, మంచిగా చదువుకోవాలంటే చదువుకోవాలి. స్కూల్లో ఉన్నంత వరకే ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు, కానీ వాళ్ళ పిల్లలు బయటకు వచ్చినప్పుడు ఆ డిసిప్లిన్ వారిని సంపూర్ణంగా పర్ఫెక్ట్గా ఉండేలాగా చేసింది. అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు అల్లరి చేయరు, కానీ బయటకు వచ్చాక అల్లరి చేస్తారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా ఒక వ్యక్తిని ఒక కట్టడలో ఉంచింది, అంతేగాని పర్ఫెక్ట్గా ఒక వ్యక్తిని నీతిమంతునిగా మోల్డ్ చేయలేకపోయిందనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ సమీప బంధువు విడిపించడంలో విఫలమైనప్పుడు ఇక బోయాజు సమీప బంధువుడుగా ఉండి ఆమెని విడిపించాడు. అయితే ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో అది యేసుక్రీస్తు సిలువలో చేశాడనమాట. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, ఈ రక్తం ద్వారా మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడలేదు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు స్వయంగా తన స్వరక్తం ఇచ్చి సిలువలో మన కొరకు వెల చెల్లించి మనల్ని పాపం నుంచి
విడిపించడానికి ఆయన వెల చెల్లించాడు. కాబట్టి మనల్ని సంపూర్ణంగా విమోచించిన ఒక సమీప బంధువుగా యేసుక్రీస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం విడిపించలేనప్పుడు యేసుక్రీస్తే స్వయంగా తన బలి అర్పణ ద్వారా మనల్ని విడిపించి మనల్ని నీతిమంతులుగా చేసి ఒక నూతన స్వభావంని, నూతన హృదయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడనమాట. ఇంకా ఫోర్త్ విషయం మనం ఏం చూస్తున్నామంటే, బోయాజుని వివాహం చేసుకునే ముందుకు రూతు చాలా శ్రమలు గుండా వెళ్లాల్సింది. అలాగే భూమి మీద క్రీస్తు కొరకు సంఘం కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అది రూతు జీవితంలో మనం చూసాము. మ్యారేజ్ అయిపోయినప్పుడు భర్త చనిపోయాడు, పిల్లలు లేరు. తర్వాత ఆమె ఏ ఆస్తి ఏవి లేనప్పటికీ కూడా నయోమి వెంట వచ్చింది. ఏదో ఆస్తి ఉందని నయోమి వెంట వచ్చిందా? కాదు. ఆమెకి తన దేవుడు కావాలని ఒక తీర్మానంతో వచ్చిందంటే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆమె ముసలామైన నయోమిని చూసుకోవాలి, తను పోషింపబడాలి. ఒక కష్టమైన శ్రమకరమైన పరిస్థితుల గుండా వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు సంఘం కూడా ఈ లోకంలో ఉంటున్న సమయంలో అనేక శ్రమల గుండా వెళ్ళాలి. ఎందుకంటే వాక్యంలో ఉంది, శ్రమల గుండానే మనం వెళ్ళి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఇంకా లాస్ట్ విషయం మనం ఏం చూస్తున్నామంటే, బోయాజ్తో వివాహమైన తర్వాత రూతుకు సంతోషకరమైన జీవితం ఉంది. అలాగే నిత్యత్వంలో సంఘము దేవునితో కూడా ఉండు. ఇప్పటి వరకు శ్రమలు అనుభవించిన రూతు బోయాజ్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమైంది? ఆమెకు ఒక సంతోషకరమైన జీవితం ఉంది. అదేవిధంగా మనం ఈ లోకంలో అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మనకేముంటుంది? ఇవి ఇక్కడ తాత్కాలికం, కొన్ని రోజులే, క్షణం మాత్రమే మనకి ఈ శ్రమలు ఉంటాయి. కానీ ఈ శ్రమల గుండా వెళ్ళిన మనము యేసుక్రీస్తుతో కూడా ఎత్తబడిన తర్వాత, పరలోకంకి వెళ్ళిన తర్వాత నిత్యానందం మనకు ఉంటుంది, నిత్య మహిమలో మనం ఉంటాము. గొర్రెపిల్ల సన్నిధిలో ఎంతో సంతోషకరమైన జీవితంని మనం కలిగి జీవిస్తామన్నమాట. సో ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రూతు జీవితంలో నుండి మనం ఏ విషయాలు మనం నేర్చుకుంటున్నాం? ఇప్పుడు రూతు జీవితం, పర్సనల్గా ఆమె జీవితం మనం గమనిస్తే ఫస్ట్ విషయం మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆమె దేవుని యందు ఒక మంచి విశ్వాసాన్ని ఆమె కనబరిచింది. ఆమె తీసుకున్న తీర్మానంలో యెహోవానే తనకు దేవుడిగా పెట్టుకొని దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు ఒక శ్రమకరమైన అనుభవం నుండి ఆమె ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోకి ఆమె వచ్చిందనమాట. మనం కూడా దేవుని యందు ఒక స్థిరమైన విశ్వాసం ఉండాలి. ఆమెకి అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా, కష్టకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచింది. మనం కూడా దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడే కాదు, మనకి కష్టకరమైన పరిస్థితుల్లో కూడా మనం దేవుని యందు విశ్వాసంతో ఉండాలి. ఇంకా ఆమె మంచి విధేయత కలిగిన ఆమెగా చూస్తున్నాం. నయోమి దగ్గరే ప్రతి విషయం ఆమె అడిగి, ఇంకా ఆమె చెప్పిన ప్రతి మాటకు లోబడి నయోమికి ఆమె సంపూర్ణ విధేయత చూపించింది. ఆమె ముసలామె కదా, నేను ఎందుకు ఆమె మాట వినాలి అనుకోలేదు. మనం కూడా మన జీవితంలో మన తల్లిదండ్రులకే కానీ, మన ఇంట్లో ఉంటున్న నాన్నమ్మకే కానీ, మన పెద్దవారికే కానీ, ఎవరికైనా కూడా మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో విధేయత చూపించాలి. వాళ్ళు చెప్పే ప్రతి మాటకి మనం లోబడాలి. ఇంకా చూస్తే ఏమిటంటే, ఆమె మంచి వినయం కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు బోయాజ్తో మాట్లాడుతున్నప్పుడు తన జీవిత కాలం అంతా కూడా ఆమె మంచి వినయం కలిగిన మంచి ఒక స్త్రీగా ఆమె కనబడుతుంది. మనం కూడా ఎప్పుడు హంబుల్గా ఉండాలి. ఒక గర్విష్టమైన జీవితము, తిరుగుబాటు చేసే జీవితం మనం ఎప్పుడు కూడా అలాంటి జీవితం కలిగి ఉండొద్దు. ఇంకా తర్వాత చూస్తే ఆమె అన్కండిషనల్ లవ్తో ఉన్న స్త్రీగా చూస్తున్నాం. అంటే షరతు లేని ప్రేమ ఆమె కలిగిందంటే, తన అత్త విషయంలో ఆమెని ఎంతో ప్రేమగా చూసుకుంది. అది మనకు అర్థమవుతుంది కదా. మనం కూడా మన ఇంట్లో మన పెద్దవాళ్ళని కానీ, మనకంటే పెద్దవారు ఎలా ఉంటారు, ముసలి వారు, అలాంటి వాళ్ళని మనం ఎలా చూడాలి? మంచి ప్రేమగా వారిని చూసుకోవాలి. ఇంకా మనం అందరితో కూడా ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉండాలి. వారిని ఏదో చులకన చూసేవారిగా ఉండొద్దు, కానీ ప్రతి విషయంలో వారికి సహాయం చేసి వారిని గౌరవించే బిడ్డలుగా మనం ఉండాలి. సో ఈ విధంగా మనం సిద్ధపడదాం. సో మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ఉంచుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధ దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఈ సమయం వరకు ప్రభా మీరు మమ్మల్ని నడిపించినందుకు దేవా మీకు స్తోత్రములు తండ్రి. అవును నైనా, పాపం నుండి, శాపం నుండి మమ్మల్ని విడిపించే విమోచకుడవి, సమీప బంధువుడవి నీవే ప్రభా, మీకు స్తోత్రములు నైనా. తండ్రి మమ్మల్ని విడిపించే విధానంను బట్టి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మీ శిలువ మరణం ద్వారా మీ స్వరక్తం ఇచ్చి ప్రభా మమ్మల్ని విడిపిస్తున్నందుకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఇంకను మేము విమోచన కార్యంలో ప్రభా, విమోచన జీవితంలో మేము నమ్మకస్తులుగా జీవించడానికి మీరే మీ కృప దయచేయమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.